అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుర్రంకొండ ప్యారంపల్లిలో యువతిపై యాసిడ్ దాడి చేశాడో ఉన్మాది. యువతి తలపై కత్తితో గాయపరిచి ముఖంపై యాసిడ్ పోశాడో యువకుడు. గాయాల పాలైన బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏప్రిల్ 29న ఆమె పెళ్లి జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. నిందితుడిని మదనపల్లెలోని అమ్మ చెరువు మిట్టకు చెందిన గణేష్ గా గుర్తించారు. అతని వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. రైట్గా ఈ యాసిడ్ దాడికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. ఎస్ రామచంద్ర. సునీత, ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవాన్ని యువత ఘనంగా జరుపుకుంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఓ యువకుడు తనను ప్రేమించిన యువతిపై కత్తితో దాడి చేసి యాసిడ్ పోయడం కలకలం రేపుతోంది. అయితే అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం పేరంపల్లికి చెందిన జనార్దన్ రెడ్డమ్మ దంపతుల కుమార్తె గౌతమి మదనపల్లెలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి మదనపల్లెలోని కదిరి రోడ్డులో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. అయితే ఇవాళ ఉదయం మదనపల్లె అమ్మ చెరువు బిట్టకు చెందినటువంటి గణేష్ గౌతమి తలపై కత్తితో పొడిచి ఆ తర్వాత యాసిడ్ తో దాడి చేసిన ఘటన అయితే అక్కడ కలకలం రేపుతోంది. అయితే యువతికి తీవ్రంగా గాయపడగా కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువతికి డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు ప్రస్తుతం. అయితే గౌతమికి పీలేరు జగన్ కాలనీకి చెందిన శ్రీకాంత్ తో పెళ్లి కూడా కుదిరింది. ఏప్రిల్ 29న వీరిద్దరికి కూడా వివాహం ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే అమ్మ చెరువు మిట్టకు చెందిన గణేష్ ప్రేమ పేరుతో గౌతమి వెంట పడుతున్నట్లుగా తెలుస్తోంది. యువతికి వివాహం నిశ్చయమైందని తెలుసుకున్నటువంటి గణేష్ ఇలా దాడికి పాల్పడినట్లు కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే ఇవాళ ఉదయం గౌతమి తల్లిదండ్రులు పాలు పితకడానికి వెళ్లడానికి గమనించినటువంటి గణేష్ నేరుగా ఆమె ఇంటికి వెళ్లి గౌతమి తలపై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత మొహంపై యాసిడ్ పోసినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఆసుపత్రికి వెళ్లి వివరాలు ఆరా తీశారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే ఘటనపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నారా లోకేష్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. అయితే దాడికి గురైనటువంటి యువతికి కూడా తన సంతాపాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. విచారం వ్యక్తం చేస్తూ కూడా ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. అయితే మొత్తానికి పోలీసులు దీనిపై కఠినంగా చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చేయాలని చెప్పి కూడా నారా లోకేష్ పోలీసులకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి ఈ రోజు ప్రపంచ లవర్స్ డే జరుపుకుంటున్నారు. ఆ నేపథ్యంలో ఒక వన్ సైడ్ లవర్ అయినటువంటి గణేష్ గౌతమిపై దాడి చేయడాన్ని మాత్రం మనం తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ప్రత్యేకంగా లవర్స్ డే సందర్భంగా ఇటువంటి జరగడము లవర్స్ అందరూ కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఇటువంటి ప్రేమోన్మాదులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి స్థానికులు కూడా కోరుకుంటున్నారు. ఇతనికి కఠినమైన శిక్ష వేయాలి అని చెప్పి కూడా స్థానిక ప్రజాప్రతినిధులు అలాగే ప్రజలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం గణేష్ పరారీలో ఉన్నాడు. ఆయన దొరికిన తర్వాత పోలీసులు అతని విచారణలో మరికొన్ని వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి నిజాలు. అయితే గౌతమి వెంట పడుతున్నాడా లేకపోతే గౌతమి తను గతంలో ఏమైనా ప్రేమ వ్యవహారం నడిచిందా, తనను కాదని చెప్పి ఇంకొక వ్యక్తితో వివాహం చేసుకోబోతుందని తెలిసి ఇతను వెళ్లి దాడి చేశాడా అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి గణేష్ దొరికిన తర్వాతే మిగతా వివరాలు కూడా తెలిసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు అతన్ని వెంటనే పట్టుకోవాలని చెప్పి, అలాగే అయితే యువతికి కావాల్సినటువంటి మెరుగైన వైద్యం కూడా అందించాలని చెప్పి కూడా ఇప్పటికే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అలాగే జిల్లా ఎస్పీ కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొనింది చెప్పుకోవచ్చు. సునీత. రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ.